లాస్ట్ సార్ వాళ్ళు వచ్చారు, మీటింగ్ స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా కొందరు మెంబర్స్ రావాల్సిన కూడా ఉన్నారు కదా, అంతలోపు బోర్డు వాళ్ళు అధ్యక్ష కమిటీ వచ్చిన అందరికీ, ఓఎంస్కి వచ్చిన వారందరికీ, నాతోటి స్టాఫ్ కూడా. అలా ఎందుకు పండగ? మనం 2023 నుంచి 2024 మార్చి వరకు మనం ఏమేమి జరుపుకున్నాము, ఏం పనులు చేసినాము, మనకు లాభంలో ఉందా, నష్టంలో ఉందా, మన ఎంతమంది పొదుపులు వేసిరు, ఎంతమంది లోన్స్ తీసుకున్నారు అనే లెక్కలన్నీ తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడికి అందరూ విలేజ్ నుండి వచ్చారు కాబట్టి మనకి ఈరోజు పండగ అన్నట్టు. అదేవిధంగా మనం లెక్కలన్నీ తెలుసుకుంటాము. 23-24 ఆర్థిక సంవత్సరం ఆడిట్ నివేదిక పరిశీలన ఆమోదం. అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరపు కార్యక్రమాల వార్షిక నివేదిక. ఇంటి దీపం ప్రొడ్యూసర్ మ్యాక్స్ ఫెడరేషన్ నందు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మనకు 8 ఐప్రోమాక్స్లు సభ్యత్వం కలిగి ఉండగా వాటి సభ్యులు 2642 మంది ఉన్నారు. వీరి అందరి వాటాధనము 53,75,000. సభ్యులపై అప్పు నిల్వ 1,52,00,000 అప్పు నిల్వలు ఉన్నాయి. అయితే దీంట్లోకి వచ్చేసి జమా ఖర్చులకు వచ్చేస్తే మనం అసలు 1,98,00,000. అదేవిధంగా మనం సభ్యులకు అప్పులు ఇచ్చినాయి 1,43,60,000. సభ్యుల నుండి అప్పులపై వడ్డీ వసూలు చేసింది 25,80,000. అదేవిధంగా లోన్ ప్రాసెసింగ్ ఫీ 2,86,000. ఎన్పిఎస్ అంటే కొంతమంది మనకు సంవత్సరానికి 1,000 రూపాయలు కడతారు చూడండి, పెన్షన్కి సంబంధించింది. అది 134 మంది నుండి 1,34,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. 2 కోట్లు లోన్ తీసుకున్నాము, 30. మళ్ళా ఫర్టిలైజర్ చేసుకున్నాము, డిపాజిట్ పెట్టుకుంటున్నాము. మళ్ళా సభ్యులు ఇక్కడ పరుపులు కడుతున్నారు. మాది మంచిగా నడుస్తున్నది అమ్మ. 2 లోడ్లు ఫర్టిలైజర్ చేసుకున్నాము, ఇచ్చేసినాము మా సభ్యులకు. ఇంతే అమ్మ. అందరికీ నమస్కారం. నాతో పాటు కూర్చున్న ఫెడరేషన్ అధ్యక్ష, నాతో పాటు కూర్చున్న స్టేజ్ మీద పైన కూర్చున్న అధ్యక్షులకు నా యొక్క వందనాలు. మరి ఓఎం సార్లు, శివ సారు అనుకుంటేనే మనం ఇక్కడ వచ్చినాము. మీ అందరికీ కూడా ప్రతి విలేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు. ఇది మార్జన సభ అని సంవత్సరం కోసం పెట్టుకుంటాం మనం అందరం. వచ్చినందుకు మీకు అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. పేరు నింగావా. మాది మాత 900 గ్రూపు, 900 సభ్యులు ఉన్నారు. జక్రన్పల్లి మ్యాక్స్ ఏర్పడి గత 23-24 సంవత్సరాలు అవుతుంది. ఈ జక్రన్పల్లి మ్యాక్స్ ఏర్పడిన తర్వాత మళ్ళీ గ్రామాల వారీగా సొసైటీలు ఏర్పాటు చేసుకొని ఈ సొసైటీలుగా మళ్ళీ ఐప్రోమాక్స్లుగా ఏర్పడి ఫెడరేషన్గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 8 ఐప్రోమాక్స్లతోటి ఈ సొసైటీ
నడవడం జరుగుతుంది. దీంట్లో సభ్యత్వం ఉన్నది 2630 మంది సభ్యులు. కానీ ఈరోజు చూసుకుంటే హాజరైన వాళ్ళు 60-70 మంది కంటే ఎక్కువ లేరు. మరి 2600 మంది సభ్యులు ఎక్కడున్నారు అని అంటే ఏం చెప్పాలి ఇప్పుడు మేము? మరి మీటింగ్ అంటే చరిత్ర చెప్పట్లేదు, అధ్యక్షుల చరిత్ర చెప్పట్లేదు, మేనేజర్ చరిత్ర చెప్పట్లేదు, కార్యకర్తలు ఎవరి గురించి తెలుపుతున్నాం ఇక్కడ? మీ గురించే. ఆ లెక్కలే మీకు చెప్తున్నాం మేము. దాంట్లో ఏదైనా తప్పప్పులు ఉంటే మీరు అడగచ్చు, తెలుసుకోవచ్చు, మీకు ఆ హక్కు ఉంది. నిర్వహించుకోవట్లేదు. సంవత్సరం లాగానే అయిపోయింది. అట్లా మీరు కూడా వెళ్ళి ప్రతి సభ్యులకు చెప్పండి, అది కరెక్ట్ కాదు. రేపటి రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళ డబ్బులే ఉన్నాయి, రాళ్ళే లేవు అంటాం. ఏం చేస్తారు అప్పుడు సభ్యులు? ఇంటి దగ్గర పనులు ఉంటాయి, అవన్నీ వదిలిపెట్టుకొని మన ఆఫీస్కి ఇక్కడ దాకా వస్తే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ఏడాదికి ఒకసారి ఉంది కదా జెండలు పడి. ఆ లెక్కలన్నీ మనము గవర్నమెంట్ ఆడిట్ తోటి చేపిస్తాము. ఆడిట్ నివేదిక వచ్చిన తర్వాత అధికారంగా ఈ మీటింగ్ నిర్వహించి దీంట్లో లోటు పాట్లు మంచిదేది ఉంది, చెడేది ఉంది అన్నీ మీకు వివరిస్తాం.